మెగా హెల్త్ క్యాంప్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హెల్త్ చెకప్ కోసం వచ్చిన వారితో మంత్రి మాట్లాడి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తామని, అవసరమైతే హైదరాబాద్లో చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉస్నాబాద్ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో 7 మండలాలకు 7 మెడికల్ కాలేజీల ఆధ్వర్యంలో దత్తత తీసుకుని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 4 మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో పాటుగా 7 మండలాలకు 7 కావాలి కాబట్టి ఇక్కడ కోహెడ ఆర్వీఎం ను, అదేవిధంగా హుస్నాబాద్ లో సురభి కాలేజీ, సైదాపూర్ లో ప్రతిభా కాలేజీ, 7 కాలేజీలు 7 మండలాలను దత్తత తీసుకొని 7 మండలాలలో ప్రతి పౌరుడికి ఆరోగ్యంగా ఉండే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కానీ కోయడ మండలంలో అనారోగ్యంతో బాధపడి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి కొంత బయటికి రావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. దయచేసి అందుకే ఆ రోజు కోయడల గవర్నర్ గారు తీసుకొచ్చి స్టీల్ బ్యాంక్స్ ఎందుకు ఇచ్చినామంటే ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ ప్లేట్లో ఒక్కసారి మీరు ఎవరైనా అడగండి, చదువుకున్న పిల్లల్ని వేడి వేడి అన్నం లేయగానే అలా విషం మన కడుపులో పోతుంది అనే స్టీల్ ప్లేట్లు ఇచ్చిన మీ ఊర్లల్లో ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్లు వాడుకోలేదు. అందరి అవి ఓరి ఒక్క మహిళా సంఘం కాదు, అవి అందరూ ఎవరి ఇళ్లలో ఫంక్షన్ అయినా అవి వాడుకునే విధంగా ఆశా వర్కర్లు కూడా కోరుతా ఉన్నా. ఇలా గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బంది కల్పిస్తే దాహన తీసుకురండి. ఇక్కడ పరిష్కారం కాకపోతే ఆర్వీఎం హాస్పిటల్ కాకపోతే హైదరాబాద్ మొత్తానికి కోహెడలో ఒక్కరు కూడా అనారోగ్యంగా ఉన్నారు.